ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేసిన ఒకసారి చూద్దాము. దయచేసి వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా మీ స్నేహితులకి షేర్ చేయండి వాక్యాన్ని. ఎందుకంటే ఎంతోమంది విన్నప్పుడు ఆ వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యం మాత్రమే మనల్ని బ్రతికించేది. ఎంతోమందికి మనం దారి చూపించిన వారు అవుతాము. అంతేకాదు మంచిని గ్రహించే వారికి మనం సహాయం చేసేవారిగా ఉంటాము. ఈ రోజున వాక్యాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనము. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. John chapter 18 verse 6. Now when he said to them, I am he, they drew back and fell to the ground. చూడండి, ఇక్కడ యేసయ్య తన యోహాను సువార్త చూస్తుంటే చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉంటాము. మొదటి అధ్యాయంలో మనం చూస్తుంటే యేసయ్య గురించి, ఆయన యొక్క దైవత్వం గురించి ఎంతో అద్భుతంగా యోహాను గారు యేసయ్య ప్రియశిష్యులు రాశారు. అలాగే 2 నుంచి 13 అధ్యాయాలు మనం చూస్తుంటే యేసయ్య పరిచర్యని మనం చూస్తూ ఉన్నాము. మనం 13 నుంచి 17 వరకు చూస్తుంటే యేసయ్య చేసిన ఆ యొక్క శిష్యులతో వాళ్ళకి స్పెషల్గా ఆయనకి పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిచర్య ఎలా చేయాలని, ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానం అయిన తర్వాత ఏ విధంగా వీళ్ళు పరిచర్య చేయబోతున్నారో ఎంతో చక్కగా తన శిష్యులకు బోధించారు. ఇక్కడ మనం 18కి వచ్చేసరికి టైం ఆసన్నమైంది. యేసయ్య సిలువకు వెళ్ళే టైం వచ్చేసింది, ఆ గడియ వచ్చిందని అంటారు. అంతేకాదు యేసయ్య గెత్సెమనే తోటలోకి తన శిష్యులతో వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు, చాలా అద్భుతమైన ప్రార్థన. అక్కడ దేవుడు ఆ యొక్క సాతాన్ని జయించిన ప్రార్థన కూడా ఇక్కడే మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ప్రపంచ మానవాళి కోసం ప్రతి ఒక్కరి పాపాలని ఆయన ఏ కార్యం మీద అయితే భూమి మీదకు వచ్చారో ఆ కార్యాన్ని నెరవేర్చే సమయము ఆసన్నమైనది. తనతో పాటు ఉన్న శిష్యుడు యూదాస్ ఇస్కరియోతు ఆ యొక్క ప్రధాన యాజకులతో అలాగే యాజకులతో ఆయన 30 వెండి నాణాలకి యేసయ్యను పట్టిస్తానని వారితో ఒప్పందం చేసుకొని ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారని ఆయన తెలుసు. కాబట్టి రోమా సైనికుల్ని అలాగే యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, ఆ యొక్క మందిరంలో పనిచేసే వారిని ఇంకా అనేక మందిని తీసుకొని దగ్గర 1250 మందిని తీసుకొని ఆ రాత్రి సమయంలో యేసయ్యను పట్టించడానికి తన శిష్యుడు గుంపుగా వచ్చారు. అప్పుడు యేసయ్యను వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ల్యాంట్రన్ తీసుకొని వాళ్ళు వచ్చారు, దివిటీలు తీసుకొని వాళ్ళు వచ్చి యేసయ్యను వెతుకుతున్నప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఆ యొక్క క్రీస్తు నజరేయుడైన యేసు ఎక్కడున్నారు అన్నప్పుడు యేసయ్య ఎంతో ధైర్యంగా ఆయన ముందుకు వచ్చానంటున్నారు. ఆయనను నేనే, చూడండి, ఐ యామ్ ద వన్, ఐ యామ్ అని అంటున్నారు. ఆయామ్ అంటే మనము నిర్గమాకాండం 3:14లో చూసినప్పుడు మోషే గారు దేవుణ్ణి అడిగినప్పుడు మీ పేరేంటి, నన్ను ఎవరు పంపించారు అన్నప్పుడు నేనేం చెప్పాలంటే దేవాది దేవుడు ఆ యొక్క పొదలో నుండి, అగ్ని పొదలో నుండి ఏ విధంగా మాట్లాడారు మోషే గారితో, ఆయామ్ హీ ఆయామ్, ఉన్నవాడను అనువాడను నేనే, నో వన్ హ్యాస్ క్రియేటెడ్ మీ నార్ ఎనీ వన్ ఈజ్ విత్ మీ, ఐ యామ్ ద లార్డ్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, ఐ యామ్ ద ఆల్ఫా, ఐ యామ్ the omega, I am the beginning and there is no end to the Lord. He is the eternal God. నిత్యము కలిగిన దేవుడు. ఆయాం అంటే ఉన్నవాడను అనువాడను నేనే. మనం యేసయ్యను చూసినప్పుడు యేసయ్య గారు కూడా అన్నారు, చూడండి, ఐ యామ్ ద వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్ అండ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద లివింగ్ వాటర్స్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ ద డోర్. యేసయ్యను కూడా మనం చూసినప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను అనేది ఎంతో అద్భుతంగా యేసయ్య మనకి చెప్పారు. అలాగే మనం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటుంటే 8వ అధ్యాయము 58-59 వచనాలు చూస్తుంటే యేసయ్య అన్నారు, బిఫోర్ అబ్రహాం ఐ వాజ్, అబ్రహాం గారికి ముందు నేను ఉన్నాను అని అంటున్నారు. అంటే ఇమాజిన్ చేయండి, సర్వశక్తి కలిగిన దేవుడు, దేవాది దేవుడే, ఆది సంభూతుడే ఒక కన్యక గర్భంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన ఆయన ఆ యొక్క కన్యక గర్భం ధరింపబడి కుమారుని కని ఆయన ఏ పాపం లేకుండా ఈ భూమి మీద జీవించి నీ పాపాలని నా పాపాలని మోసి మనం నరకంలోకి వెళ్లకుండా పరలోక రాజ్యంలోకి రావడానికి, ఆయన యొక్క జీవాన్ని మనం పొందటానికి, ఆయన నీతిని మనం ఒక రైట్యస్ రోబుగా, నీతి కలిగిన వస్త్రంగా మనం ధరించటానికి, ఆయన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనకివ్వడానికి యేసయ్య భూమి మీదకు వచ్చారు. నువ్వు నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన మోసారు. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన్ని వెతుకుతా వచ్చారు. చూడండి, ఆయన ఏమన్నారు, యోహాను సువార్త 8:12లో మనం చూస్తూ ఉంటుంటే
ఐ ఆమ్ ద లైట్ అన్నారు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నారు. ఈ ప్రపంచానికి వెలుగు నేను ఇచ్చేవాడిని నేనే అని అన్నారు. అలాగే యోహాను సువార్త 1:5 అన్నారు, ప్రపంచానికి వెలుగునీయటానికి వచ్చిన యేసయ్య ఆ వెలుగులో జీవం ఉందన్నారు. ఆ వెలుగుని చీకట్లో ఉన్నవారు గ్రహించలేదు అని అన్నారు. ఈ రోజున చీకట్లో దివిటీలు పట్టుకొని యేసయ్యని వెతకటానికి వచ్చారు. యేసయ్య ధైర్యంగా ముందుకొచ్చి అంటున్నారు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి వెలుగుగా ఉన్నవాడిని నేనే. చూడండి, ఇమాజిన్ చేయండి, చీకట్లో దివిటీలు పట్టుకొని ప్రపంచానికి ఇచ్చే వెలుగుని వాళ్ళు వెతుకుతా ఉన్నారు. దే డిడ్ నాట్ రికగ్నైజ్ దట్ హీఈస్ ద లైట్. ఆయనే వెలుగై ఉన్నారని, ఆయన ద్వారానే మన హృదయంలో ఉన్న ఆ చీకటి అంధకార శక్తులన్నీ పోవాలంటే దేవుని యొక్క వాక్యం అనే వెలుగు మన హృదయంలోకి రావాలని, ఆ వెలుగు మాత్రమే చీకటిని తీసివేస్తుందనే దాన్ని వారు గ్రహించలేకుండా ఉన్నారు. ఈవెన్ దో దే హ్యావ్ సీన్ జీసస్ క్రైస్ట్, వాట్ ఆల్ ద థింగ్స్ హీ హాస్ డన్. ఆయన చేసిన కార్యాలన్నింటినీ చూశారు, ఆయన స్వస్థపరచడం చూశారు, ఆయన చనిపోయిన వారిని లేపడం చూశారు, ఆయన ఏ విధంగా ఆ యొక్క దేవాలయాల్లో బోధనలు విన్నారు. ఎంతో అద్భుతంగా ఆయనతో ఉన్న వారందరూ కూడా ఈ రోజున ఆయన సిలువ వేయటానికి వచ్చారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద సాటన్ ఈవిల్ స్పిరిట్. ఆ యొక్క సాతాను కంట్రోల్లో ఉండే యేసయ్య ప్రపంచానికి ఇచ్చే వెలుగును గుర్తించలేక వారి హృదయాలన్నీ చీకటితో నిండిపోయి ఎవరు యేసు ఎవరని అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, మనము యోహాను సువార్త 3:19 చూస్తూ ఉంటుంటే, హియర్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఎందుకు నేను వెలుగునన్నారు, ఎందుకు మనం వెలుగులో ఉండాలని అంటున్నారు. ఎందుకు వీళ్ళు చీకట్లో ఉన్నవారు వెలుగుని గ్రహించలేదని ఎందుకు అన్నారంటే, బికాజ్ మెన్ లవ్ డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్. చూడండి, మనుషులు చీకటిని ఎన్నుకున్నారు. చీకటిలో ఆ సాతాను క్రియలన్నీ చేస్తూ వెలుగును గ్రహించలేకుండా ఉన్నారని మనం యోహాను సువార్త 3:19 చూస్తూ ఉన్నాము. సో ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్ టైం ఫర్ అస్. వాక్యాన్ని వింటున్న నువ్వు నేను కూడా, నా హృదయంలో ఆ వెలుగు ప్రకాశించిందా, నా హృదయంలో దేవుని వాక్యం అనే వెలుగుందా, నా హృదయంలో యేసయ్య ఉన్నారా, యేసయ్య నా ఎదురుగా ఉన్నా కానీ నాతో ఉన్నా కానీ నేను గ్రహించలేకుండా ఉన్నానని ఒక్కసారి మనం చూసుకోవాలి. ఒకవేళ ఆ యొక్క అంధకార క్రియలు, ఆ యొక్క సాతాను క్రియలు, ఆ యొక్క ప్రపంచ క్రియలు మనలో ఉండి మన దేవునికి దూరంగా ఉన్నామేమో, దేవుని పట్టించే వారి యొక్క గ్రూప్లో మనం ఉన్నామేమో. we have to be very careful this time. we have to see, we have to learn, we have to come to the reality. మనము నిజమైన ఆ వాక్యంలోకి మనం రావాలి. యోహాను సువార్త 12:36 మనం చూస్తుంటే, while you have the light, నీ దగ్గర ఈ యొక్క వాక్యం అనే వెలుగు చూడండి నీ దగ్గరకు వస్తూ ఉంది. సో ఈ వాక్యాన్ని మేము చెప్పినప్పుడు, ఈ వెలుగుని మీకు మేము చూపిస్తూ ఉన్నప్పుడు, ఈ చీకట్లో ఈ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క లైట్ హౌస్ లాంటి వెలుగుని మీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు యేసయ్య వాక్యం చెబుతుంది, బిలీవ్ ఇన్ దట్ లైట్. ఆ వాక్యాన్ని మీరు విశ్వసించండి. అండ్ ఆల్సో విశ్వసించినప్పుడు వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని ఆ వెలుగులో దేవుని ఆ యొక్క వెలుగు కుమారులుగా మీరు వెలుగులో నడవండి అని వాక్యం మనకి చెబుతూ ఉంది. అలాగే ఎఫెసీయుల పత్రిక 5:8 చూస్తూ ఉంటుంటే అంటున్నారు, వాక్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వెలుగులో నడిచే దేవుని బిడ్డలుగా మీరు నడవండి అంటున్నారు. అంటే చీకటి స్వభావాన్ని, చీకటి క్రియల్ని, చీకట్లో చేసే పనుల్ని ఆపేసి లుక్, కమ్ టు ద లైట్. లైట్ ఏం చేస్తుంది? ఇట్ ఎక్స్పెల్స్ ద డార్క్నెస్. చీకటినంతా తీసివేసే శక్తి లైట్కి మాత్రమే ఉంది. ఆ లైట్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని యేసయ్య అంటూ ఉన్నారు. 1 యోహాను 2:9 మనం చూస్తూ ఉంటుంటే 9, 10, 11 వచనాలు మనం చూసినప్పుడు, ఇఫ్ యు సే యు ఆర్ ఇన్ ద లైట్ బట్ ఇఫ్ యు హేట్ యువర్ బ్రదర్ యు ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్ అని అంటున్నారు. నాలో వెలుగుందని చెప్పుకొని నీ సహోదరిని, నీ పొరుగువారిని, నీ కుటుంబాన్ని, లేదా నీ దగ్గర ఉన్నవారిని నువ్వు అసహించుకొని, లేదా వాళ్ళ మీద కోపాలు ఉండి, లేదా వాళ్ళ మీద అసూయతో నువ్వు ఉన్నప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, నీలో ఆ వెలుగు లేదు అని అంటా ఉన్నారు. సో వీ హ్యావ్ టు సీ టుడే. ఒకవేళ మనలో ఆ యొక్క చీకటి క్రియలు, చీకటి కార్యాలు మన జీవితాల్లో ఉంటే ఈ రోజున మనము వెలుగులోకి వద్దాము, దేవుని వాక్యంలో మనం చూద్దాము, దేవుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాము. ఈ చీకటిని తొలగించడానికి దేవుని వెలుగు మాత్రమే మనకి సహాయం చేసేది. ప్రకటన గ్రంథం 21:23 మనం చూస్తుంటే, ఆ యొక్క కొత్త యెరూషలేము అంతా కూడా దేవుని మహిమతో, వెలుగుతో నిండిపోయిందంట. ఆ వెలుగు ఏంటి అంటే లోక పాపాలని మోసిన ఆ యొక్క గొర్రెపిల్ల దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క వెలుగులో ఆ న్యూ యెరూషలేము అంతా నిండిపోయిందంట. సో ద లార్డ్, యోహాను సువార్త 1:29 లోక పాపాలను మోసిన గొర్రెపిల్ల ఎవరు? మన యేసయ్య. మన యేసయ్యలో ఆ వెలుగు ఉంది. ఆ వెలుగు ఏం చేస్తుంది? చీకటిని తొలగిస్తుంది. ఆ వెలుగులో నడిచినప్పుడు మనం ఏం చేస్తున్నాము?
మంచిని ప్రేమించి మంచిలో నడిచేవారిగా ఉన్నాము. 2 తిమోతి 1:10 మనం చూస్తుంటే ఆయన చెప్తా ఉన్నారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నారు, జీసస్ అపియర్డ్, జీసస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అస్, జీసస్ అబాలిష్డ్ డెత్ and then Jesus gave us life and he is asking us to walk in that life now. యేసయ్య వచ్చారు, ఈ భూమి మీదకి వచ్చారు. యేసయ్య ఆయన గురించి ఆయన మనకి తెలియజేసుకున్నారు. అలాగే మరణాన్ని జయించారు. ఆ జయించిన మరణ శక్తితో మనలో ప్రతి పాపాన్ని కడిగివేసి ఆయన జీవాన్ని మనకిచ్చి ఈ రోజున ఆ జీవం అనే వెలుగులో మనల్ని నడవమంటున్నారు. అందుకే యేసయ్య అన్నారు మత్తయి సువార్త 5:14 కొండ మీద ప్రసంగంలో, యు ఆర్ ద లైట్, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. సో షైన్ ఇన్ దిస్ వరల్డ్, మీరు ఈ లోకంలో వెలుగుగా ఉండండి. దేవునికి స్తోత్రాలు. ఫస్ట్ వాట్ జీసస్ సెడ్, జాన్ చాప్టర్ 8:12, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నారు. మత్తయి సువార్త 5:14 ఏమంటున్నారు, యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటున్నారు. మీరు ఈ ప్రపంచానికి వెలుగుగా ఉన్నారన్నారు. లెట్ us show the light to the people who is living in the darkness. Let us glorify the Lord. చీకట్లో ఉన్న వారికి యేసయ్య వాక్యం అనే వెలుగుతో మనము ఆ యొక్క వెలుగును ప్రకాశింపజేద్దాము. అలాగే దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. Thank you, Jesus, for your word. Such a wonderful word, Lord. Father God, what you have given to us, Lord. You gave us your light, Lord. You gave us your life, Lord. And you are asking us to walk in that light. And you are asking us to give to people who is living in the darkness, Lord, Father God. యేసయ్య మీ యొక్క వెలుగును మాకు ఇచ్చిన ఆయన ప్రభా, మీరు ప్రపంచానికి వెలుగు తీసుకొని వచ్చిన ఆయన, దాని గురించి మీరు మాకు తెలియజేసిన ఆయన, అలాగే మా జీవితాల్లో మీ వెలుగును ప్రకాశింపజేసిన ఆయన, ఈరోజు ఆ యొక్క వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న ఆయన, ఈ వెలుగును ఎంతో మందికి పంచిపెట్టమని ఆయన ఎంత అద్భుతంగా మీరు మాకు నేర్పిస్తున్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, మాలో ఉన్న ప్రతి చీకటి శక్తులు నాయన, అంధకార శక్తులు, దురాత్మలు నాయన, ఈ ప్రపంచం అనే ఆశలు నాయన ప్రభా, ఏవైతే నాయన ఈ వెలుగు నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నాయో అయ్యా యేసయ్య, ఒక్కసారి నాయన మీ హస్తంతో మీరు మమ్మల్ని ముట్టినాయన తండ్రి. ఇదిగో నాయన, యు ఆర్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, లార్డ్ ఫాదర్ గాడ్. త్రూ యువర్ లైట్ ద న్యూ జెరూసలేం, ద ఎంటైర్ వరల్డ్ ఇట్ షైన్స్, లార్డ్ ఫాదర్ గాడ్. మీ వెలుగుతో ప్రపంచం అంతా కాంతివంతంగా వెలిగిపోతుందయ్యా. ఈ సువార్త అనే వెలుగులో నాయన ఇంకా ఎంతోమంది ఈ వాక్యాన్ని విని నాయన ఈ వెలుగులో నడుచుకుంటూ నాయన నిత్య జీవంలో ప్రవేశించే బిడ్డలుగా నాయన మీ వెలుగులో జీవిస్తూ నాయన ఒక లైట్ హౌస్గా నాయన ఎంతోమందికి మాదిరికరంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించి మా కుటుంబాలని మమ్మల్ని నాయన ఎల్ల వేళలా మీ రెక్కల కింద భద్రపరిచి నాయన ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.